హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ పెళ్లి పుస్తకం 3వ భాగాన్ని వినేద్దాం. ప్రవీణ్ పక్కనే కూర్చున్న గగన్ బట్టలపై తలపై సాంబార్ తుల్లిపడడంతో తన బట్టలు కూడా పాడైపోయాయి. అప్పుడే గగన్ వచ్చారని తెలిసి కలవడానికి వచ్చిన నరసింహారావు గారు, విశ్వనాథ్ గారు, నాయుడు గారు అదంతా చూసి ఆ తొట్టి గ్యాంగ్ని కోప్పడి కరుణాని పిలిచి వారిని స్నానం చేయడానికి ఉండడానికి విడిదింట్లో గది చూపించమని చెప్పి పొరపాటున జరిగిందని ఏమీ తప్పుగా అనుకోవద్దని ఆ తొట్టి గ్యాంగ్ తరపున సారీ చెప్పడంతో గగన్ ఏమీ పర్వాలేదని నవ్వుతూ కరుణ వెంట స్నానం చేయడానికి వెళ్తాడు. గగన్ గదిలోకి వెళ్దాం అనుకునే లోపే ప్రవీణ్ వచ్చి, నువ్వాగరా, నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది, ఒక్క నిమిషం కూడా ఈ అవతారంలో ఉండలేను అని చెప్పి బట్టలు తీసుకొని బాత్రూంలోకి వెళ్ళిపోతాడు. గగన్ సరేనని వేరే రూమ్లో స్నానం చేయడానికి వెళ్తాడు. వాళ్ళిద్దరూ బాత్రూంలోకి వెళ్ళిన కాసేపటికే తొట్టి గ్యాంగ్ వచ్చి కరుణ వెళ్ళిపోయాక అక్కడున్న వాళ్ళని పెళ్లి కొడుకు ఫ్రెండ్ సాంబార్లో మునిగిపోయి స్నానం చేయడానికి వచ్చారు కదా, అతను ఎక్కడా అని అడిగేసరికి వాళ్ళలో కొంతమంది గగన్ వెళ్ళిన వైపు, ఇంకొంతమంది ప్రవీణ్ వెళ్ళిన వైపు చూపిస్తారు. ఎవరు ఎటు వెళ్లారో క్లారిటీ లేక ప్రవీణ్ అనుకుని గగన్ గదికి వెళ్తే గగన్ ఇబ్బంది పడతాడేమో అని, తార ఇబ్బంది పడుతుందేమో అని ఇలా ఆలోచిస్తూ ఏదైతే అదైందని కొంతసేపు ఆలోచించి కొంతమంది అమ్మాయిలు గగన్ గదికి, కొంతమంది ప్రవీణ్ ఉన్న గదికి వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళి ఆ బాత్రూమ్ తలుపుల వైపు ఉన్న బట్టలు తీసుకొచ్చేద్దాం అనుకుంటారు. ప్రవీణ్ ఉన్న గదికి వెళ్ళి బాత్రూమ్ తలుపుపై ఉన్న బట్టల్ని తెచ్చేస్తారు. ఇంకా ప్రవీణ్ ఆ సాంబార్ స్మెల్ వదిలించుకోవడంలో బిజీ అయిపోయి తన బట్టలు పట్టుకెళ్ళిపోవడాన్ని గమనించడు. ఇంకా ఇక్కడ గగన్ తనపై కొద్దిగా సాంబార్ తొల్లటం వల్ల తొందరగానే హెడ్ బాత్ చేసి డ్రెస్అప్ పై చివరిగా టీషర్ట్ వేసుకుందామనే టైంకి తలుపుపై ఉన్న టీషర్ట్ని ఎవరో సడన్గా లాగి తీసుకెళ్లిపోవడంతో షాక్ అయిపోయి బయటికి రావాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే తొట్టి గ్యాంగ్ దగ్గరికి వచ్చిన కరుణ వాళ్ళ చేతుల్లో ఉన్న బట్టలను చూసి వాళ్ళని తిట్టి ప్రవీణ గదికి వెళ్ళి బట్టలు పెట్టేయమంటుంది. అంతలో గగన్ గది నుంచి వచ్చిన వాళ్ళని చూసి, గగన్ మీకు అన్నయ్య కదా, తనను కూడా ఆట పట్టిస్తున్నారేంటి, పైగా పోలీస్ ఆఫీసర్తో ఈ తమాషా ఏంటి అని అనేసరికి అందరూ అంతవరకు తమాషాగా చేసినా ఎందుకో భయంగా అనిపించి ఎవరి గదుల్లో వాళ్ళ బట్టలు పెట్టేద్దామనుకుంటారు. కానీ గగన్ టీషర్ట్ తెచ్చిన అమ్మాయిలు మాత్రం, అన్నయ్య మేం వెళ్ళే టైంకే స్నానం చేసేశారు, ఇదొక్కటే ఉంటే తెచ్చేస్తాం, ఈ పాటికి అన్నయ్య బయటకు వచ్చేస్తుంటారు, మేం వెళ్ళం, మా వల్ల కాదు అని తారనే ఇవ్వమని చెప్పి అప్పుడే వచ్చిన తార చేతిలో గగన్ టీషర్ట్ పెట్టేస్తారు. తార అదెవరితో అర్థం కాక కరుణతో, అక్క నిన్ను అత్త వాళ్ళు పిలుస్తున్నారు, సాయంత్రంకి ఏవో సిద్ధం చేయడానికి నిన్ను రమ్మంటున్నారు అని అంటే, అవునే నేను మర్చిపోయాను, నలుగు తయారీ చేయాలి, నేను వెళ్తున్నాను, ఇక్కడ మీరు బట్టలు ఇచ్చేసరండని కరుణ విడిదిలి నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత తన చేతిలో టీషర్ట్ని చూసి ఇదెవరిది అని అడిగితే రమ్య మొత్తం చెప్పి, నువ్వే వెళ్ళి ఇచ్చేసిరామ్మా, ఎవరికీ ధైర్యం లేదు మాకు అని ప్రవీణ్ గదిలో తలుపుపై తన బట్టలు పెట్టేసి తారను గగన్ గదిలోకి వెళ్ళమని చెప్పి వాళ్ళందరూ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంటారు. నేను వెళ్ళనే, మీరు ఇదంతా చేసి నన్ను వెళ్ళమంటే ఎలా, నేను వెళ్ళను అని తార అంటుంది. చూడు తారా, అసలే మా అన్నయ్య అందగాడు, మేమంటే చెల్లెలైపోయాం కానీ ఊర్లో అందరు అమ్మాయిలు కాదు కదా, ఇందాకే అలా దిష్టి పెట్టేసినట్లు చూస్తూ ఉండిపోయారు, ఇప్పుడు ఇలా బట్టలు లేకుండా అన్నయ్య బయటకు వచ్చారే అనుకో, ఆ తర్వాత నీకు సౌతులు పోరు మొదలవ్వచ్చు, ఆ తర్వాత మమ్మల్ని ఏమనకూడదు అంటూ బయటికి వెళ్ళిపోతారు. ఇంకా తార ఏమీ చేయలేక మెల్లగా గదిలోకి వెళ్తుంది. తలుపు తీసుకొని అప్పటికే అంతవరకు లోపల నుండి బయటికి వచ్చి తల తుడుచుకుంటూ గ్రే కలర్ ట్రాక్ వేసుకొని 6 ప్యాక్ పాలరాతి శిల్పంలా ఒంటిపై ముత్యాల్లా మెరుస్తున్న నీటి బొట్లు జారుతుంటే డైమండ్లా మెరిసిపోతున్న గగన్నే చూస్తూ బొమ్మలా నిలబడిపోతుంది. అంతలో గగన్ తల తుడుచుకుంటూ తననే చూస్తూ ఉండిపోయి ఉన్న తారని చూస్తూ చిన్నగా నవ్వి ఏంటి అని కళ్ళెగరేసి అడిగేసరికి ఇంకొకసారి కరెంట్ షాక్ కొట్టినట్లుగా అయిపోయి వణికిపోతూ గగన్ని తన అలా చూడడం గగన్ చూసేసరికి తనేమనుకుంటున్నాడు అని, అసలు తనెందుకు అలా చూస్తూ ఉండిపోయిందో అర్థం కాక గుట్టుకలు మింగుతూ తొట్టి గ్యాంగ్ చేసిన పని గురించి చెప్పి వణుకుతున్న చేతులతోనే ఆ టీషర్ట్ ఇచ్చి తొందరగా వెళ్ళిపోదాం అనుకునే లోపే ప్రవీణ్ లోపలికొచ్చి వణుకుతున్న తారని చూసి, గగన్ అప్పుడే ఏం చేసావురా మా చెల్లి అంతలా భయపడుతుంది అని అనేసరికి గగన్ ప్రవీణ్ వైపు కోపంగా చూసి తొట్టి గ్యాంగ్ చేసిన పని గురించి చెప్తాడు. తారని చూస్తూ, ఏంటో ఈ ముత్యం లాంటి చెల్లెమ్మకి అలాంటి పిశాచులు రాక్షసులు ఎలా ఫ్రెండ్స్ అయ్యారో ఏంటో అని, మరీ మా సిస్టర్ ఎందుకు వణికితుందిరా అని గగన్ వైపు చూసి ఏదో అర్థమైన వాడిలా, తప్పులేదులే సహజమే కదా,
నువ్వు వెళ్ళి చెల్లెమ్మా అని అనగానే తారా తలుపు తీసుకుంటూ తొందరగా బయటికి వెళ్ళి వాళ్ళ గ్యాంగ్ దగ్గరికి వెళ్ళిపోతుంది. తారా వెళ్ళాక, ఏంట్రా పెద్ద ఓవర్ యాక్షన్ చేస్తున్నా? నేను ఎలా కనిపిస్తున్నానరా నీకు? పైగా చివర్లో బిల్డప్ ఇస్తూ సహజం తొక్క తోటకూర అంటావా? అసలు ఏమనుకుంటున్నావురా? నేను పోలీస్ని, రౌడీని కాదు. అనవసరంగా ఎన్కౌంటర్స్ చేజింగ్ అంటూ ఏదో వాగావుగా, అందుకే తను నన్ను చూసి భయపడుతుందేమో అని గగన్ ప్రవీణ్ని కొట్టడానికి వెళ్ళేసరికి, ఆపరా బావా, మా చెల్లి ఎందుకు వణిగిపోతుందో అర్థమై అలా అన్నాన్రా అంటాడు ప్రవీణ్. ఎందుకో చెప్పరా అన్నాడు గగన్. నీ డేరింగ్ అండ్ డాషింగ్ యాక్షన్ గురించి విని మా సిస్ భయపడలేదు. అలా అయితే తను ఈ గదిలోకే వచ్చేదే కాదు. నీ హార్ట్ 6 ప్యాక్ బాడీని చూసి షివర్ అయి ఉంటుంది. ఇంత దూరంలో నువ్వు ఉంటేని ఇంతగా కంగారు పడుతుంది. నువ్వు తనకి దగ్గరగా ఉంటే మా చెల్లి పరిస్థితి ఏంటో. ఏదేవైనా మా చెల్లి జాగ్రత్త బావా అని ప్రవీణ్ అనేసరికి గగన్ టీషర్ట్ వేసుకుని తన్ని కొట్టడానికి తన వెనకే వెళ్తుంటాడు. తారా, అన్నయ్య కోపంగా ఉన్నారా అంది రమ్య. అదేం లేదే, టీషర్ట్ ఇస్తే తీసుకున్నారు, ఇంకేం అనలేదు. సర్లే, ఇంకా అన్నయ్యకి కోపం వచ్చుంటుందేమో అని మేమంతా ఇక్కడ భయపడ్డాం. ఇంకా మనం వెళ్ళి భోజనం చేద్దామా, ఆకలేస్తుంది అంటుంది కీర్తి. పదండి, నాకు కూడా ఆకలిగా ఉంది అంది రమ్య. ప్రవీ, నీకు నువ్వుగా దొరికావంటే రెండిటితో సరిపెట్టేస్తా, లేదంటే నా చేతులు అయిపోతావు అంటాడు గగన్. నేనేమైనా దోశలు పెనవా? నాకు నేనుగా దొరికిపోయి నా వీపుపై అట్లు దోశలు వేయించుకోవడానికి నేను దొరకను అంటాడు ప్రవీణ్. ప్రవీ, ఇప్పుడు కానీ దొరకలేదో నీ వీపుపై అట్లు దోశలు వేయటం మాత్రమే కాదు, నీ ముఖాన్ని రోటి పచ్చడి కూడా చేసేస్తా, జాగ్రత్త అన్నాడు గగన్. బావా, అన్యాయం రా, ఉన్నమాట అంటే ఉలికెక్కువని ఉన్నదే కదరా అన్నాను, ఎందుకురా నా వెంట పడుతున్నావు అంటాడు ప్రవీణ్. గగన్, ప్రవీణ్ ఎంతసేపని మిమ్మల్ని వెతకాలి, ఇప్పటికీ కనిపించారు. పెళ్లి కొడుకైన నన్ను ఒక్కనే వదిలేసి మీరేం చేస్తున్నారా అంటాడు వికాస్. రే విష్, నువ్వైనా చెప్పరా వీడికి, రోజు జిమ్కి వెళ్ళే ఈ 6 ప్యాక్ బాడీకి నా చిక్కుడుకాయ బాడీ దొరికితే ఏమవుతుందో ఏంటో అన్నాడు ప్రవీణ్. అసలు ఏమైందిరా, వాడి వెంట ఎందుకు పడుతున్నావు గగన్ అన్నాడు వికాస్. విస్, నన్ను అడుగురా, నేను చెప్తాను, అప్పుడు నీకే తెలుస్తుంది నేనన్న దాంట్లో ఏం తప్పుందో అంటాడు ప్రవీణ్. గగన్ మనసులో, అబ్బా వీడు మళ్ళా అంతా చెప్పడం మొదలు పెడతాడేమో అని అనుకుని, ఏ విష్, అసలు ఏమైందంటే వీడు మీ మరదలని లూటీ బ్యాచ్ అన్నందుకు సాంబార్ పోసేశారు. వీడి పక్కనున్నందుకు నా డ్రెస్ కూడా పాడైంది, అందుకే వాణ్ణి ఇలా అంటాడు గగన్. అబ్బా అంతేనా, అసలు ఘనకార్యం గురించి చెప్పు. విష్, వాళ్ళంతా మేము స్నానం చేసినప్పుడు బట్టలు తీసేశారా, కానీ కరుణా సిస్టర్ వచ్చి తిట్టడంతో మా బట్టలు మాకిచ్చేశారు. ఆ తర్వాత అని ప్రవీణ్ మాట్లాడేలోపే, రే ఆపరా, ఇంకా ఇదంతా నీ వల్లే జరిగింది. నువ్వు వాళ్ళని ఏమీ అనకపోతే వాళ్ళు ఏం చేసుండేవారే కాదు కదా అంటాడు గగన్. ఏం బావా, నీకు సిస్టర్స్ అవుతారని సపోర్టా? వెళ్ళేలోపు ఈ 4వ సింహం పవర్ ఏంటో వాళ్ళకు చూపిస్తా అంటాడు ప్రవీణ్. 4వ సింహం ఏంట్రా అంటాడు వికాస్. చట్టానికి, ధర్మానికి, న్యాయానికి కనిపించే ఆ 3 సింహాలు ప్రతిరూపాలైతే కనిపించని ఆ 4వ సింహవేరా ఈ పోలీస్, ఆ ప్రవీణ్. అబ్బో అంటాడు గగన్. అదంతా తర్వాత, ముందు పదండి, అలా బయట కూర్చుందాం, బయట చాలా బాగుంది ఆ పందిరి కింద అన్నాడు వికాస్. గగన్ వాళ్ళు బయటికి వెళ్ళేసరికి ఆ పక్కన తారా అండ్ తారా బ్యాచ్ కరుణతో కలిసి భోజనాలు తింటూ ఉంటారు. భోజనాలు అయిపోయి వచ్చాయి కాబట్టి వడ్డిస్తున్న వాళ్ళు కూడా కూర్చొని భోజనాలు తింటూ ఉంటారు. ఇంతలో తారా కర్రీలో పచ్చిమిర్చిని చూడకుండా ఒకేసారి 2 పచ్చిమిర్చి ముక్కల్ని నోట్లో పెట్టేసుకుంటుంది. దాంతో నోరు మండి పొలమారిపోతుంది. తన గ్లాసులో నీళ్లు తాగినప్పటికీ ఇంకా మంటగా ఉండడంతో నీళ్లు తెచ్చుకోవడానికి లేవబోతుంది. ఇదంతా అప్పుడే బయటకొచ్చి దూరం నుంచి చూసిన గగన్ వెళ్ళి తారకి గ్లాస్తో నీళ్ళు ఇవ్వడంతో ఆ నీళ్లు తీసుకుని తాగుతుంది. అంతలో ప్రవీణ్ ఒక పెద్ద జార్తో నీళ్లు తీసుకొచ్చి, సిస్, నీళ్లు చాలా ఇంకా కావాలా అని అడుగుతాడు. తార ఇంక వద్దు అన్నట్టుగా తలూపి గగన్కి థ్యాంక్స్ చెబుదామని తన వైపే చూస్తుంది. అప్పటికే తన వైపు చూస్తున్న గగన్తో థ్యాంక్స్ అని చెబుదామనుకున్న నోట్లో నుంచి మాట రాక అలా తన వైపే చూసి తలదించేసుకుంటుంది. ఇంతలో ఇట్స్ ఓకే అని గగన్ తన వైపు చూసి అనడంతో తార ఆశ్చర్యంగా గగన్ వైపు చూసి మళ్ళీ భోజనం తింటూ ఉంటుంది. ఇట్స్ ఓకేనా, ఎవరితో చెప్తున్నావు బావా? ఇప్పుడు మా చెల్లి నీకేం థ్యాంక్స్ లాంటివేం చెప్పలేదే, ఎవరితో మాట్లాడుతున్నావు అన్నాడు ప్రవీణ్. తొట్టి గ్యాంగ్కి మాత్రం అర్థమై నవ్వుకుంటారు. నీకెందుకు అని గగన్ కోపంగా చూసేసరికి ఇంతలో ప్రవీణ్, సర్లే సిస్, అలా పరధ్యానంగా ఉంటే ఎలా, మీ ఊర్లో అన్నిటికీ ఘాటు ఎక్కువే అని తొట్టి గ్యాంగ్ని చూసి పక్కనే కరుణ సిస్, వాటర్ ఉన్నాయిగా, తీసుకొని వచ్చి తాగొచ్చగా, అలా ఉక్కిరి బిక్కిరి అయ్యే బదులు.
లేదు ప్రవీణ్, తనకి వేరొకరు తాగినవి తిన్నవి తీసుకోవడం చిన్నప్పటి నుంచి ఇష్టం ఉండదు అంటుంది కరుణ. హో, ఓకే సిస్, సర్లేండి. మధ్యాహ్నం మాకు మీరు ఎంతో అభిమానంతో సాంబార్ సర్వ్ చేశారు కాబట్టి ఇప్పుడు మీకు నేను సర్వ్ చేస్తాను అని ఒక ఈవిల్ స్మైల్ ఇచ్చేసరికి తొట్టిగాంకి అస్సలు విషయం అర్థమైపోయి, మీరెందుకు సర్వ్ చేయటం, మేమన్నీ పెట్టేసుకున్నాం, మాకేం వద్దు అని అంటున్నా ప్రవీణ్ ఆ వాటర్ జారుతో వాటర్ తీసుకొచ్చి నిండా నీళ్ళున్న గ్లాసులో పోయడంతో ఆ వాటర్ కర్రీస్లో నుంచి జారుతూ వాళ్ళ డ్రెస్సులపై పడడంతో కోపంగా అందరూ లేచి ఇలా ఎందుకు చేశారు అని కోపంగా అరుస్తూ ప్రవీణ్ని అడిగేసరికి, మీరు చేస్తే సరదా, మేం చేస్తే తప్ప అని ప్రవీణ్ అడిగితే, ఇలా చేయడం పెద్ద గొప్ప అనుకుంటున్నారా అంది రమ్య. మరలా చేస్తే గొప్ప అనుకుంటారు అన్నాడు ప్రవీణ్. ఏంటి, ఏం చెప్పినా చేస్తారా అంది కీర్తి. హా, ఏమైనా అన్నాడు. అయితే సరే, ఎలాగో కాసేపట్లో సాయంత్రం అయిపోతుంది. పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి నలుగు పెట్టే కార్యక్రమం మొదలవుతుంది. మామూలుగా అయితే మేమందరం కూడా సరదాగా ఒకరికి ఒకరు నలుగు రాసుకుంటాం, కానీ ఇప్పుడు మేమందరం కలిసి మీకు రాద్దామని ఫిక్స్ అయ్యాం. చేతనైతే మీకు రాయకుండా అడ్డుకోండి, అప్పుడు మీరు గ్రేట్ అని ఒప్పుకుంటాం. అంతా ఓకే, కానీ మీరందరూ ఒక టీం, నేనొక్కడనే ఒక టీం అంటే అన్ఫేర్, ఛాలెంజ్ అవుతుంది. అది అందుకే తారా సిస్, పావని సిస్ను నా టీంలోకి పంపించండి. మిగతా మీరందరూ ఒక టీం అవ్వండి. నా సిస్టర్స్ నా టీంలో ఉంటే నేను గెలిచినట్లే. ఏమంటారు సిస్టర్స్? ఓకే అని పావని తన ఫింగర్స్ పైకెత్తి చూపిస్తుంది. తారా కరుణ వైపు చూసి తను ఓకే అనడంతో సరే అని చిన్నగా నవ్వుతుంది. అలా అయితే మా గగన్ అన్నయ్య మాకు సపోర్ట్ చేయాలి అని రమ్య, కీర్తి, దివ్య, మిగతా అమ్మాయిలు అంటారు. అలా ఎలా కుదురుతుంది? మీ టీంలో ఆల్రెడీ ఎక్కువ మెంబర్స్ ఉన్నారుగా అంటుంది పావని. అయితే సరే, దివ్య వాళ్ళది మిగతా వాళ్ళ ఇల్లులు పుష్ప వాళ్ళ ఇంటికి దూరం కాబట్టి వాళ్ళంతా ఇంటికి వెళ్ళి రిసెప్షన్ టైంకి రెడీ అయి వస్తారు. నేను, కీర్తి, గగనన్నయ్య ఒక టీంలా ఉంటాం. రిసెప్షన్ లోపు మన ఛాలెంజ్లో ఎవరో ఒకరు గెలవాలి. అంటే మా ముగ్గురం మీ ముగ్గురికి నలుగు రాయడానికి ట్రై చేస్తాం. మీరు రాయించుకోకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. ఓకేనా? ఏమంటారు అంటుంది రమ్య. చిన్న కరెక్షన్, మీరు మాత్రమే కాదు, మేము కూడా రాయడానికి ట్రై చేస్తాం అంటాడు ప్రవీణ్. సరే ఓకే అని రమ్య వాళ్ళు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళిపోతారు. ఆ తర్వాత పుష్ప దగ్గరికి వెళ్ళి అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. గగన్ వాళ్ళు కూడా లోపలికి వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు. సాయంత్రం అయ్యేసరికి కరుణ వచ్చి పుష్పని రెడీ చేయమని తారా వాళ్ళకి చెప్పి అక్కడ గగన్ వాళ్ళిద్దరికీ వెళ్ళి వికాస్ను కూడా రెడీ అయి పందిరి దగ్గరికి తీసుకురమ్మని చెప్పి వెళ్ళిపోతుంది. పందిరిలో పెళ్లి ముగ్గు వేసి పీటలు వేసుంటాయి. గగన్, తారా వాళ్ళు వికాస్ పుష్పాలను తీసుకురాగాని ముత్తైదువులు వాళ్ళని తీసుకుని వెళ్ళి చేయాల్సిన పనులు నిమగ్నమైపోతారు. నలుగు పెడుతుంటే వికాస్ సిగ్గుతో మెరుకలు తిరిగిపోతుంటే ప్రవీణ్ వికాస్ని చూసి సిగ్గుపడుతూ, ఆల్రెడీ పెళ్లి కూతురు ఉంది కదా, మరి నువ్వెందుకురా సిగ్గుపడుతున్నావు అని అనేసరికి వికాస్ గగన్ వైపు చూసి వాడి నోరు మూయించరా అని సైగ చేసేసరికి గగన్ ప్రవీణ్ని తీసుకుని పక్కకొచ్చేస్తాడు. ఇంతలో రమ్య, పావని వేరువేరుగా నలుగు పెట్టుకుని రాసుకోవడానికి ప్రయత్నించేసరికి కీర్తి వెళ్ళి ఒక గిన్నెతో నలుగు పట్టుకుని తారాకి రాయడానికి తారా వైపే వస్తుంది. అది చూసి తారా పరిగెడుతూ విడిదింట్లోకి వెళ్ళిపోతుంది. తన వెనక రమ్య కూడా వెళ్ళడంతో పావని కూడా తారాకి తోడుగా రమ్య, కీర్తిలతో ఎవరికైనా రాయటం కోసం ఇంకో గిన్నెతో నలుగు పట్టుకెళ్తుంది. వాళ్ళని చూసిన ప్రవీణ్ కూడా గగన్ని వదిలి వాళ్ళ వెంటే వెళ్తాడు. గగన్ కూడా ఇంకా అక్కడ అందరూ ఆడవాళ్ళు ఉండడంతో అక్కడే ఉండలేక తన ప్రొఫెషన్కి సంబంధం లేకుండా పిచ్చి పనుల్లో ఇరికించేస్తున్న ప్రవీణ్ని తిట్టుకుంటూ తను కూడా ఇంట్లోకి వెళ్తాడు. గగన్ అక్కడికి వెళ్ళేసరికి హాల్లో ఒకరి వెంట ఒకరు పరిగెడుతూ ఉంటారు. గగన్ అందరినీ ఆగమని చెప్పి ప్రవీణ్ని తిట్టి, ఆడపిల్లలతో అలా ఆటలేంట్రా, నువ్వొక పెద్ద పోలీస్ ఆఫీసర్ అని మర్చిపోతున్నావా అని తిట్టేసరికి పావని మధ్యలో కలుగు చేసుకుంటూ, బావగారు, ఆడపిల్లలని మమ్మల్ని తక్కువ చేస్తున్నారా, లేక మీరే ఓడిపోతారని భయపడుతున్నారా అంటుంది పావని. రే బావా, మా చెల్లి చెప్పిన మాటలు విన్నావుగా, నాకైతే తెలుసు నువ్వు ఆడవాళ్ళని ఎంతో గౌరవిస్తావని, అలాగే దేనికి భయపడవని. కానీ ఇప్పుడు అది నిజమని నువ్వే నిరూపించుకోవాలి. అదీ కాక ఎంత ఆఫీసర్స్ మీ అయినా మనకంటూ లైఫ్లో కొన్ని ఫన్నీ హ్యాపీ మూమెంట్స్ ఉండాలి కదా. ఎప్పుడు డ్యూటీలో ఉండి నిజమైన ప్రపంచాన్ని, సంతోషాన్ని మనకు దూరం పెట్టేసుకుని కేసులు, క్రిమినల్స్ అంటూ అదే ప్రపంచం అనుకుంటే ఎలారా? ప్లీజ్ బా, ఒప్పుకోరా అంటాడు ప్రవీణ్. అన్నయ్య, మాకు తెలుసు మీరెంత పెద్ద ఆఫీసరో, మాకు తెలుసు మీరెప్పుడు పల్లెటూరికి రావడానికి ఇంట్రెస్ట్ చూపరని కరుణకు చెప్పింది. ఎలాగో వచ్చారు కదా, ఎంజాయ్ చేయండి అన్నయ్య.
పైగా మీరు కూడా మా వైపే ఉంటారని ఎలాగైనా గెలుస్తాం అనుకున్నాం. ప్లీజ్ అన్నయ్య అని తొట్టి గ్యాంగ్ రిక్వెస్ట్ చేసేసరికి గగన్ సరే అని చిన్నగా నవ్వుతాడు. గగన్ సరే అనగానే రమ్య, కీర్తి, ప్రవీణ్, తార, పావని వెంట పరిగెడతారు. మళ్ళీ అంతలోనే కీర్తి గగన్కి నలుగు తీసుకోమని గిన్నె ఇచ్చి తన వెంటే రమ్మంటుంది. గగన్ కొంచెం నలుగు చేతిలోకి తీసుకుని కీర్తి వెంట అందరూ మేడ వైపు ఉన్న గదిలోకి వెళ్తారు. అక్కడ ప్రవీణ్ని చూసి తనకు రాద్దామని లోపే ప్రవీణ్ పావని దగ్గర నలుగు తీసుకుని రమ్య, కీర్తిల వెంట పావనితో పాటు గది బయటకు పరిగెత్తుకుని వెళ్ళిపోతారు. ఇంకా గగన్ కూడా వెళ్ళిపోదామని తిరిగేలోపే తార భుజంపై బల్లి పడడం చూస్తాడు. కానీ తార మాత్రం అదేం పట్టించుకోకుండా వెళ్ళిపోతూ గగన్ని చూసి కామ్గా నిలబడిపోతుంది. తనను అలా చూసి కరుణ తనకు చెప్పిన మాటలే గుర్తుకొచ్చాయి. ఫ్లాష్ బ్యాక్లో గగన్, ఏమైంది వదిన అంత కంగారు గారుచావు? నీ టీషర్టుపై చూడు బల్లి. ఓ అంతే కదా వదిన అని కాస్త చెయ్యి వదిలించగా ఆ బల్లి క్రింద పడి వెళ్ళిపోతుంది. దీనికే అంత కంగారెందుకు? గగన్, నువ్వు కాబట్టి ఇలా ఉన్నావు. నీ ప్లేస్లో తార ఉండుంటే ఏడ్చి అరిచి హంగామా చేసేస్తుంది అని అంటుండగాని రాజేశ్వరి గారు గగన్ దగ్గరకు వచ్చి వెనక్కి తిరిగి పాకుతూ వస్తున్న బల్లిని చూసి భయపడి అరుస్తూ సోఫా ఎక్కేస్తారు. ఆవిని అలా చూసి నవ్వుతున్న గగన్ కరుణలను కోప్పడి బల్లి పడింది కాబట్టే స్నానం చేయమని గగన్కి చెప్పి వెళ్ళిపోతారు. ఆ విషయమే గుర్తుకొచ్చి బహుశా అందుకే అమ్మకి తార అంతగా నచ్చేసిందేమో అని నవ్వుకుంటూ తార దగ్గరికి వెళ్తుంటే తన వైపే నవ్వుతూ వస్తున్న గగన్ చూసి కంగారుగా అనిపించి పావనిని పిలవడానికి అరిచేలోపే గగన్ తార దగ్గరికి వెళ్ళి తన నోటిని చేతితో మూసేస్తాడు. సడన్గా గగన్ తన దగ్గరికి వచ్చేసరికి తార గగన్ని అలా చూస్తూ ఉండిపోతుంది. అంతలో తారనే చూస్తూ గగన్ తార భుజంపై ఉన్న బలిని పక్కకు తోసేస్తాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.